మెజారిటీతో గెలిచి మళ్ళీ మీతోనే ఇంటర్వ్యూ తీసుకుంటాం. సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వేరుగా పోటీ చేశారు. సో వాళ్ళిద్దరూ కలవటం వల్ల ఆ ఎఫెక్ట్ మీ మీద ఏం పడే అవకాశం లేదా? ఏమీ పెద్ద అసలు మాకేమీ అనిపించట్లేదన్న. ఎందుకంటే ఈరోజు మా దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు మీరు చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండొచ్చు, ఆయన సినిమాలకు మేము కూడా వెళ్తాం, చూస్తాం. సినిమా వేరు, రాజకీయం వేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు పార్టీలు ఎందుకు కలిసాయనేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కాపు సోదరులు కూడా అత్యధికంగా ఈరోజు మాతోనే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా నిలబడుతూ ఉన్నాం, వాళ్ళకి ఏ సహాయం చేయాలన్నా చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు మెయిన్ మా మా ఏఎంసీ చైర్మన్ గారు కానీ, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా, బలంగా ఈరోజు నేనైతే తెలుగుదేశం జనసేన కలిసినంత మాత్రాన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది నెగ్లిజిబుల్లే. అది అబ్సల్యూట్గా డెఫినెట్గా వాళ్ళు అంటే నేను అనేది వాళ్ళ ఒక క్లారిటీతో రావాలి. ఈరోజు వాళ్ళ కంబైన్డ్ మేనిఫెస్టో ఏంటి అని ఒకటి అడుగుతా ఉన్నా నేను. వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, అసలు వాళ్ళు రాజకీయ ఏ పార్టీ అయినా పెట్టినప్పుడు సిద్ధాంతం ఉంటుంది. అసలు వాళ్ళిద్దరు సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళిద్దరు సిద్ధాంతాలు కలిపేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఇద్దరు సిద్ధాంతాలు ఒకటేనా? అసలు రేపు ముఖ్యమంత్రి ఎవరు? అసలు వాళ్ళు ఏ విధంగా ఈరోజు పవర్ షేర్ చేసుకోబోతున్నారు? వాళ్ళ క్లారిటీ లేనటువంటి వ్యక్తులు ప్రజలకి ఇంక వాళ్ళు ఏం సహాయం చేయగలుగుతారు? ఈరోజు మేము 100% క్లారిటీతో ఉన్నాం. 100% మా మేనిఫెస్టో అమలు పరిచాం. 100% రేపు మా మేనిఫెస్టో ఏదని చెప్పగలుగుతాం. మా పార్టీ సిద్ధాంతం ఏదని మేము చెప్పగలుగుతాం. వాళ్ళ సిద్ధాంతాలు కూడా ఈరోజు కేవలం పదవి వ్యామోహంతో రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తారంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు చేసినా మాకేమి ఇబ్బంది లేదు. ఈరోజు అవసరమైతే కావలిస్తే ఈరోజు మీరు ఇప్పుడు రెండు పార్టీలు చెప్పారు, తెలుగుదేశం జనసేన. కావలిస్తే కాంగ్రెస్ని కలుపుకోమనండి, కావలిస్తే బీజేపీని కలుపుకోమనండి, నలుగురు కలిసి వచ్చి మా మీదకి రమ్మనండి, కమ్యూనిస్టులు కూడా కలుపుకొని మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించాం. చివరిగా ఒక ప్రశ్న అండి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు